నోహ విషయంలో కూడా అంతే. నోహ తగ్గించుకున్నాడు, దేవుని మాట విన్నాడు. నేనేంద్ర దేవుని మాట అది చెప్పలేదు. వాళ్ళందరూ చెప్పలేదా? నాకు ఒకటే చెప్పాడా? వాళ్ళందరికి పని చెప్పలేదు, నాకు ఒకటే పని చెప్పాడా? 150 సంవత్సరాలు ఈ యొక్క సంవత్సరాలన్నీ కూడా నన్ను ఓడ చేసుకోమంటున్నాడు, నాకు పెద్ద పని చెప్పాడా? తలచు. దేవుడు మాట సెలవిచ్చాడు, దేవుడు తలంపించాడు, దాన్ని పోయి చేసాడే తప్ప తగ్గించుకొని తంచను పిచ్చోళ్ళు అనుకున్నారు. ఏంద్రా నువ్వు ఒక ఓడ కట్టుకున్నావు, పిల్లడు ఉన్నప్పుడు నువ్వేంద్రా ఓడ కట్టుకోవడం ఏంటి? ఏదన్నా పని చేసుకోవచ్చు కదరా, ఏదన్నా ఉద్యోగం చేసుకోవచ్చు కదరా అన్నారు. సమాధానం చెప్పలేదు. జలప్రదేశ సమాధానం చెప్పు. అమ్మా, నీ కార్యానికి నువ్వు సమాధానం చెప్పలేదు. ఏంద్రా దేవుడు అంటావు, ఏంద్రా దేవ పరిశుద్ధుడు అంటావు, ఏంద్రా చర్చ్ అంటావు, నువ్వు చెప్పలే సమాధానం. క్రీస్తే ఒకరు సమాధానం చెప్తావు. హల్లెలూయా. ఏం చేశాడు నీ దేవుడు? నీకు అప్పులు ఉన్నాయి కదా. ఏం చేశాడు దేవుడు? నీ పిల్లల్లాగా ఉన్నారు కదా. ఏం చేశాడు నీ దేవుడు? నీ భర్తలాగా ఉన్నాడు కదా. ఆయన ఏం చేస్తాడో తర్వాత చెప్తాడు. ఆయన ఏం చేయగలడో తర్వాత నిరూపిస్తాడు. మరి నిశ్చయంగా చెప్పగలమ్మా, ఆయన ఏంటో చూపిస్తాడు కదా. హల్లెలూయా. ఆయన ఏంటో కాదు, నువ్వేంటో కూడా చూపిస్తాడు జనాలు.